తండ్రి కూతుళ్ల మధ్య ఉండే అనురాగ బంధంను విజయవాడ లయోలా కాలేజ్ అధ్యాపకులు కుక్కమళ్ళ జోసెఫ్ హృదయంగా అందించారు. ఉమెన్స్ డే సందర్భంగా నేటి కవితా శీర్షికలో అల్లక తాతారావు గళం ద్వారా ఆస్వాదిద్దామా? నువ్వు పుట్టినప్పుడు కూడా నిన్ను చూడలేదే తల్లి. భూదేవిలా నిండు చూలాలైన నా ఇల్లాలు సుఖంగా కనాలనే ఆతృతలో ఊరి పులిమేరలోనున్న దేవర ముందు మోకాళ్ల దండేశా నువ్వు పుట్టే సమయానికి. పెళ్లి చూపుల్లో మీ అమ్మని చూసినప్పుడు కూడా లేదు. పెళ్లి చూపుల్లో మీ అమ్మని చూసినప్పుడు కూడా లేదు. ఆడపిల్ల తండ్రినయ్యానని తెలిసేసరికి కూసింత సిగ్గేసింది. నీకు ఏవేవో కొనాలనే ఆరాటంలో నీతో ఆడుకోవడం కూడా మర్చిపోయా తల్లి. నీకు ఏవేవో కొనాలనే ఆరాటంలో నీతో ఆడుకోవడం కూడా మర్చిపోయా తల్లి. అరటి పువ్వు లాంటి నీ లేత పాదాలతో చిన్నప్పుడు నా గుండెల్ని తన్నుతుంటే పొన్నమిరే సముద్రంలా సంతోషంతో ఎగిసిపడేవాణ్ణి. ఒళ్ళో నుండి బళ్ళోకెళ్ళే ఈడు వచ్చినప్పుడు పలక బలపంతో పాటు పప్పు బెల్లాలు వీధి అంతా పంచడం నా కెరుకే. పంతులమ్మ బెత్తం నీ అరచేయి మీద తాండవం చేస్తే రుద్రుడనై నా అజ్ఞానాన్ని వెళ్ళగక్కిన పిచ్చి తండ్రిని నేను. ఈడొచ్చి పట్టుపరికిణి ఓణీతో ఈతాకు చాపపై నువ్వు కూర్చుంటే గర్భగుడిలోని దేవత నా నట్టింట్లో అడుగుపెట్టినట్లు అనిపించింది తల్లి. హై స్కూలు నుండి కాలేజీ వరకు నా మోటారు సైకిల్ మీద దిగబెట్టడం, తీసుకురావటం రథోత్సవంలో తేరు మోసినట్లు ఉండేది తల్లి నాకు. మనువాడి ఇప్పుడు నువ్వు మగనితో వెళుతుంటే మాట పెగలడం లేదు తల్లి. పొన్నాగ పందిరి నీడ నులక మంచంపై నాతో ఊసులాడేదెవరు? నా ఘోష వినేదెవరు? నాతో గిల్లి కచ్చాలు పెట్టుకునేదెవరు? నేను అలిగితే అదిరించి బెదిరించి లాలించి నాకో ముద్ద పెట్టేదెవరు? గంగెట్టుకుని పిచ్చోళ్ళవుతానేమో తల్లి, పిచ్చోళ్ళమవుతామేమో మీ అమ్మ నేను.